కదా దేవునికి విరోధంగా చేసి ఏం సంపాదిస్తుంది? మంచిగా బతకాలి, మంచిగా ఉండాలంటే ఏమింటాడు? మారు మనసు లేని జీవితము జీవించి ఈ ఈ కథలు ఎందుకు చేసుకుంటారో నాకు అర్థం కాదు. దేవుడు అన్నాడు అపవాదికి చోటు ఇవ్వడు. ఈ మరలవాడు దేవుని దృష్టికి చెప్పిన పని చేయకపోవుడు, ఓ ప్రార్థనకు లోబడపోవుడు, వాక్యానికి లోబడకపోతే గింటారు ఎవరి పరిస్థితి అయినా. నువ్వు కాదు, సౌలుకే పట్టినది అయ్యారు. బైబుల్ ఉన్న సౌలుకే